అందరం ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 12:30 ఇంకా వస్తా ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూయండి. కనికర పూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, యేసునాథా నీకే స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నీ పాటలు, నీ సాక్ష్యములు, ఆరాధనలు, కీర్తనలు మేమన్నీ విని ఉన్నాం ప్రభువా. ఇప్పుడు నీ మాట కోసమే వచ్చాం తండ్రి. నీ మాట ద్వారా మమ్మల్ని ఆదరించు తండ్రి. నీ మాట ద్వారా మమ్మల్ని ఓదార్చు తండ్రి. నీ మాట ద్వారా మమ్మల్ని బలపరచు తండ్రి. యేసు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామన పరమ తండ్రి, ఆమేన్. నేను ఒక మాటను జ్ఞాపకం చేసి వాక్యానికి వెళ్తాను. ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక పదము నాకు గుర్తొచ్చింది. అది నేను చెప్పిక నేను ఈరోజు చెప్పవలసిన వర్తమానానికి వెళ్తాను. చూడండి, బైబిల్లోనే 133వ కీర్తన, 133వ కీర్తన, పేజ్ నెంబర్ 523. 133వ యాత్ర కీర్తన, దావీదు రచించిన కీర్తన. మొదటి వచనం చదవండి. 133వ కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సీయోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదం, శాశ్వత జీవం అచ్చట ఉండవలనని యెహోవా సెలవు ఇచ్చి ఉన్నాడు. అందరు నా వైపు చూడండి. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. ఇక్కడ చదవబడిన మాటలో ఆశీర్వాదం, శాశ్వత జీవం. ఏంటి? ఆశీర్వాదం, శాశ్వత జీవం. ఈ రెండు చాలా గొప్పవి. చాలా మందికి కావాల్సినది, ఇష్టమైనవి కూడా ఏంటంటే ఆశీర్వాదం. దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి, దేవుడు నా బిడ్డలను ఆశీర్వదించాలి, దేవుడు నా వ్యాపారాన్ని ఆశీర్వదించాలి అని చాలా మంది ఆశపడతారు. ఆశీర్వాదం కోసం మందిరానికి వస్తారు, ఆశీర్వాదం కోసం ప్రార్థనలు పెట్టుకుంటారు. చూడండి, అందరూ ఆశీర్వాదాల కోసం ఎన్నెన్నెన్నో గొప్ప పనులు చేస్తారు. అదొకటి. రెండోది శాశ్వత జీవం. ఏం జీవం? శాశ్వత జీవం. శాశ్వత జీవము అంటే, జీవము అంటే మరణం లేనిది, పోడవ్వనిది, కుళ్ళు పట్టనిది. శాశ్వతము అంటే ఇక ఎప్పటికీ కూడా కుళ్ళు పట్టనిది, అమృతం. అమృతం. ఇంతకీ శాశ్వత జీవం ఎవరు అని అంటే, బైబిల్లో యేసయ్య ఒక చోట అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే జీవాహారం. చూడాలి ఇటు అందరూ. ఈ జీవము ఎవరంటే యేసుక్రీస్తు వారు. అచ్చట నుండును ఆశీర్వాదం, శాశ్వత జీవం అచ్చట నుండును. ఎక్కడుంటది ఆశీర్వాదం, ఎక్కడుంటది శాశ్వత జీవం అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించిన చోటు ఉంటది. ఎక్కడుంటది? సహోదరులు ఐక్యత కలిగి నివసించిన చోట ఆశీర్వాదం ఉంటది, శాశ్వత జీవం ఉంటది. అంటే సంఘములో మీరందరూ సహోదరులు, సహోదరులు. సంఘములో ఒకరి పట్ల ఒకరికి ఐక్యత ఉండాలి. ఐక్యత, కలిసి ఉండాలి, కలిసి ఉండాలి. సంఘములో అందరూ కలిసి ఉంటే అందరికి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. సంఘములో అందరూ కలిసి ఉంటే శాశ్వత జీవం అక్కడ ఉంటుంది. కనుక్కున్నప్పుడు ఇది ఏమని పెట్టారా, నీకు ఆశీర్వాదం కావాలంటే నువ్వు కలిసి ఉంటూ నేర్చుకో. ముందు నీకు శాశ్వత జీవం కావాలంటే నువ్వు అందరితో కలిసి ఉండాలి.
కలిసి ఉండాలంటే చాలా కష్టం అండి, విడిపోవడం చాలా తేలిక. బాగా వినండి, కలిసి ఉండాలంటే సర్దుకుపోవాలి, ఓర్చుకోవాలి, పట్టించుకోకుండా ఉండాలి, క్షమించే స్వభావం ఉండాలి, అన్నీ ఉండాలి. విడిపోవాలంటే ఏం ఉండక్కర్లా, సర్దుకుపోవక్కర్లేదు, కలిసి ఉండక్కర్లేదు, ఏమండి క్షమించాల్సిన అవసరమే లేదు. కాబట్టి క్రిస్మస్ నెలలు వస్తున్నాయి, జనవరి నెల వస్తుంది. ప్రతి సంవత్సరం పండగ టయాల్లోనే సంఘంలో ఎవరో ఒకరు అలగటం, వెళ్ళిపోవటం, ఇది స్టార్టింగ్ నుండి మందిరం పునాది వేసిన దగ్గర నుండి ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. మళ్ళీ నాకు 12వ నెల క్రిస్మస్ నెల జనవరి నెల వస్తుందంటే గుండె లబ్డబ్ కొట్టుకుంటుంది. ఈసారి ఎవరు అలుగుతాడా నాయన, ఈసారి ఎవరిని అలగలేకుండా చేయి ప్రభు అని ప్రార్థన చేసుకుంటున్నాను నేను. కానీ అది నాలో లేదు, మీలోనే ఉంటుంది. ఎవరిని ఏదైనా పట్టించుకోకండి అంటారు, అనేవాళ్ళు అంటారు, కోపడేవాళ్ళు కోపడతారు. ఇదంతా మనకు ఒక కుటుంబం. ఇది అందరం ఎక్కడెక్కడి నుండో వచ్చాము ఇక్కడికి, ఈ సంఘంలోకి. ఒకటి మైండ్ ఉన్నట్టు మరో మైండ్ ఉండదు, ఒకటి మనసు ఉన్నట్టు మరొకటి మనసు ఉండదు. కానీ ఇక్కడికి వచ్చినాక అందరం ఒకటైపోవాలి, అందరం కలిసి ఉండిపోవాలి. కనుక నా ప్రియ దేవుని పెట్టలేరా, పండగ టయాలు వస్తున్నాయి కాబట్టి ఎవరు ఏమి అనుకోకుండా ఒక ప్రశాంతంగా, ఒక ప్రేమగా, సంతోషంగా, ఒక ఐక్యతగా మనం ఈ దినాల్లో ముందుకు సాగాలని నేను మీతో మాట్లాడడానికి ఈ వాక్యం చదివి నేను మీకు చెప్పాలని ఒక ఆలోచనతో నేను చెప్పాను. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఐక్యత కలిగి ఉంటే, సమాధానంగా ఉంటే, ప్రేమగా ఉంటే ఎన్నాళ్ళైనా కలిసి ముందుకెళ్తాం. ప్రేమ లేకపోతే, ఐక్యత లేకపోతే, సమాధానం లేకపోతే, సంతోషం లేకపోతే కలిసి ముందుకు వెళ్ళలేము. కాబట్టి మనం కలిసి ముందుకు వెళ్ళడానికి దేవుడు ఇక్కడ మందిరాన్ని స్థాపించాడు, సంఘాన్ని స్థాపించాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం, శాశ్వత జీవం మనతో నిత్యము సదాకాలము ఉండునుగాక. కృప కలిగిన దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. ఆ ఆశ్చర్యకరుడైన దేవుడు మన పక్షమున ఉండి యుద్ధము చేయునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గమ్యమే లేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నావు. గమ్యమే లేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చి గాక అన్నప్పుడు హల్లెలూయా అంటున్నారు. కృప కలుగును గాక. వినండి, ఇప్పుడు నిన్నటి దినాన నేను గృహదర్శనానికి వెళ్ళిన ఒక ఇంట్లో ఓ పెద్ద ఆమె, ఒక 80 సంవత్సరాలు ఉంటే ఆ తల్లిగారు ఒక మాట మాట్లాడింది. ఆ మాటను బేస్ చేసుకొని ఇప్పుడు వాక్యంలోకి వెళ్తాను. వినండి. ఎప్పుడు వెళ్తాను వాళ్ళ ఇంటికి, పెద్ద ఆమె తల్లిగారిని పలకరించాను, కూర్చోబెట్టింది నన్ను కుర్చీలో. ఆమె అల్లుడు, ఆమె కూతురు బయటకు వెళ్ళినట్టున్నారు.
ఆమె భర్త ఉన్నాడు ముసలాయన, ఆయన కూడా ముసలాయన. నాన్నగారు ఎలా ఉన్నారమ్మా అంటే, వారం రోజుల క్రితం గుంటూరు హాస్పిటల్కి వెళ్ళి వచ్చామంటే, ఆయనకి రీసెంట్గా గుండెలో నొప్పి వస్తే హాస్పిటల్లో చేర్చారు, గుంటూరులో స్టంట్ వేశారు ఆయనకి. అంటే తొడ కండరం దగ్గర ఉండే నరం తీసి గుండెకి వేస్తారు, అది స్టంట్ వేశారు. దాదాపు ఆయనకి 75, ఆయనకి 82 అలా ఉంటాయి వయసు. ఆయనకి 82 ఉంటాయి, ఈమెకి 70 ఉంటాయి. అసలు ఆ వయసులో గుండె ఆపరేషన్ అంటే ప్రమాదమే, కానీ వేశారు. ఆయన వేటకి వెళ్ళేవాడు, వేటకు వెళ్ళట్లేదు, పెన్షన్ వస్తుంది, ఇంటి దగ్గర ఉంటున్నాడు. ఆయన ఇంట్లో ఉన్నాడు, ఈమె బయట ఉంది. ఈమె చెప్తుంది అన్నమాట, పాస్టర్ గారు ప్రార్థన చేయండి మీ నాన్నగారి కొరకు, ఆయనకి ఏదైనా అయితే నా పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది, అందరూ ఉండి కూడా నేను లేని దాన్ని అయిపోతాను, నేను ఇక ఉండి ఏం లాభం, నన్ను ఎవరు పట్టించుకుంటారు ఇక, అదేంటమ్మా అలా అంటున్నామంటే, అంతే, నా వల్ల ఏ లాభం రాదు, నా వల్ల ఏ రాబడి రాదు, నా వల్ల ఏ డబ్బులు రావు, ఇక నాకు ఎవరు సహాయపడతారు. నేను మనసులో అనుకున్నా, కూతురు ఉంది, అల్లుడు ఉన్నాడు, మనవరాళ్ళు ఉన్నారు, అప్పచెల్లెలు ఉన్నారు, తోడబొట్టిన వాళ్ళు ఉన్నారు, కుటుంబం ఉంది, ఇంతమంది ఉంటే ఆయనకి ఏదైనా అయితే ఈమె ఉండలేనంటుంది ఏంటి అని అన్నది ఆలోచన చేస్తే అప్పుడు అనిపించింది నాకు, అంటే ఎంతమంది ఉన్నా ఒక భార్యకి భర్తే సర్వం. ఆయన పలకరించాను, ప్రార్థన చేశాను. హడావిడిగా అమ్మను బయటకు పంపించి, అమ్మా ఎండి చేపలు ఉంటే కవర్లో పెట్టు, అయ్యగారు వచ్చారు అన్నాడు. ఆమె ఉప్పు చేపలు పెడుతుంటే, ఉప్పు చేపలు కాదు సప్పిడి చేపలు పెట్టు, కవర్ నిండా పెట్టాను. నేను బయటకు వస్తుంటే, అయ్యగారు వండుకుంటాను. ఏంటి నాన్నగారు అంటే, కానుక పెట్టాలి, నేను కానుక మర్చిపోయానని ఇంట్లోకి వెళ్ళి చొక్క జేబులో కానుకుంటే అది తీసుకొచ్చి కానుక పెట్టి, అయ్యగారు ప్రార్థన చేయండి, డాక్టర్ గారి దగ్గర సంతకం చేయించి సర్టిఫికేట్ తెచ్చుకున్నాను, గుండె ఆపరేషన్ చేయించుకుని వేటకి వెళ్ళకుండా పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి పెన్షన్కి అప్లై చేయాలనుకుంటున్నాను, పెన్షన్ పెంచుతాను అంటున్నారు, ఇప్పుడు 4,000 వస్తున్నాయి, తర్వాత 7,000 వస్తాయనంట, సచివాలయం తీసుకెళ్ళాలి, సర్టిఫికేట్ ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. సరే నాన్న నేను ప్రార్థన చేస్తానని చెప్పి వచ్చేసాను. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, 70 సంవత్సరాల ఓ వృద్ధురాలు పలికిన మాట, నా భర్తకి ఏదైనా అయితే నేను బతకలేను అంది. అంటే ఈ సమాజంలో, ఈ భూలోకంలో బిడ్డలది ఒక ఎత్తు అయితే, తోడబుట్టిన వాళ్ళది ఒక ఎత్తు అయితే, తోబట్టువులది ఒక ఎత్తు అయితే, వాటన్నిటికంటే శ్రేష్టమైన బంధము భార్య భర్తల బంధము. భర్త లేకపోతే ఆ భార్య పరిస్థితి నిజమే అగమ్య గోచరం. భర్త లేకపోతే భార్యకు కిరీటం లేనట్టే, వినాలి. భర్త లేకపోతే భార్యకు శిరస్సు లేనట్టే. భర్తే భార్యకు దైవం అంటారు పెద్దలు. భర్తే భార్యకు సర్వం, భర్తే భార్యకు సమస్తం. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా ఒకరు, ఈ భూ ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా ఒకరు భర్త అయి ఉన్నారు. చూడాలి. ఈ భూ ప్రపంచంలో ఉన్న వారందరికీ ఒకరు ఏమై ఉన్నారు? భర్త అయి ఉన్నారు. ఎవరాయన? చూడండి, యెషయా గ్రంథం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద, ఈ భూ ప్రపంచంలో ఉన్న వారందరికీ ఒకరు భర్త అయి ఉన్నారని దేవుని వాక్యం ఒక చోట రాయబడి ఉన్నది. జ్ఞాపకం వచ్చింది నాకు, ఆ వచనం నాకు గుర్తు రావట్లేదు, కానీ నిన్ను సృష్టించిన వారు నీకు భర్త అయి ఉన్నాడు అని ఒక చోట ఉంటుంది. నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు అని ఒక చోట ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత మీరు వెళ్ళి యెషయా గ్రంథం చదవండి. యెషయా గ్రంథంలో లాస్ట్ వచనాల్లో ఉంటుంది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, నీకు భర్త అయి ఉన్నాడు. ఇంతకీ మనల్ని సృష్టించింది ఎవరండి? సృష్టికర్త దేవుడని యెహోవా. ఆయన మనకేమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. భర్త అనేవాడు ఏం చేస్తాడు? భరించేవాడు. భర్త అనేవాడు భారాన్ని మోస్తాడు. భర్త అనేవాడు భార్యకి సంరక్షకుడుగా ఉంటాడు. భర్త అనేవాడు భార్యకి అండగా ఉంటాడు. భర్త అనేవాడు భార్యకి కొండగా ఉంటాడు.
భర్త అనేవాడు భార్యకి కోటగా ఉంటున్నాడు. భర్త అనేవాడు భార్యకి కన్నీరు తుడుస్తాడు. భర్త అనేవాడు భార్యని, ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని విధాలుగా తాను సంతోషపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు దొరికింది ఆ వాక్యం చూడండి. 54వ అధ్యాయము యెషయా గ్రంథం 615వ పేజీ చూడండి. 615వ పేజీ యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం చదవండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. కాస్త అందరూ మీ తలలు ఎత్తి నా వైపు చూస్తే బాగుంటది. తలలు దించారనుకో రాణి కునుకు వచ్చేసింది. కునుకు వచ్చిందనుకో 2 అక్షరాల నిద్ర వచ్చింది. నిద్ర వచ్చిందనుకో వాక్యం ఎటో పోతుంది. వాక్యం ఎటో పోతే మీ హృదయంలోకి వాక్యం వెళ్ళదు. మీ హృదయంలోకి వాక్యం వెళ్ళకపోతే అసలు మీకు అర్థమే కాదు. అది వినండి. ఎప్పుడు నిటారుగా వాక్యం వైపు చూడండి. వాక్యం వైపు చూస్తూ వాక్యం వినండి. ఒకసారి హుషారుగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అసలే చలికాలం ఎట్లా ఉంటుందంటే మత్తుగా ఉండదు, హుషారుగా ఉండదు, చురుగ్గా ఉండదు బాడీ. అటువంటి సమయంలో కూర్చొని వాక్యం ఏంటంటే కష్టమే. కానీ కష్టమైన వాక్యం విందాం. నేను ఒక మాట అంటాను, మనకి ఏదైనా ఇష్టంగా ఉంటే మనకు ఒళ్ళు నొప్పులైనా కూర్చొని చూస్తాం. మనకి ఇష్టమైన దాని వరకు ఎంత దూరం వెళ్తాం. అదే మనకు కష్టమైన దాని దగ్గర మనం కూర్చోవాలి. మనకి ఇష్టమైతే ఎన్ని ఇబ్బందులైనా భరిస్తూ ఇంట్లో ఉంటాం. మనకి ఇష్టమైతే ఇప్పుడు మనకు వాక్యం కూడా ఏమవ్వాలి, ఇష్టం అవ్వాలి. వాక్యం నీకు ఇష్టమైతే నువ్వు కూర్చొని వాక్యం వింటావు. కూర్చోవాలి. హారిక వినండి. మనల్ని సృష్టించిన సృష్టికర్త మనకేమై ఉన్నాడు అన్నారండి, భర్త అయి ఉన్నాడు. మనకు భర్త అయి ఉన్నా, మనకు కర్త అయి ఉన్నా, మనకు న్యాయాధిపతి అయి ఉన్నా, మనకు ఆదరణకర్త అయి ఉన్నా, మన సృష్టికర్త దేవుడైన యెహోవాకు మనము దూరం అయిపోతే మనం బతకగలమా? చెప్పాలి. ఓ 70 సంవత్సరాల వృద్ధురాలే నాకు నా భర్త లేకపోతే నేను బతకలేనంటుందే. మరి మనందరికీ భర్త, కర్త, ఆదరణకర్త, చూడాలి, న్యాయాధిపతి, తండ్రి అయినటువంటి సృష్టికర్త దేవుడైనటువంటి యెహోవా మనకు లేకపోతే, తోడుగా లేకపోతే, మనకు పక్షాన లేకపోతే మనం బతకగలమా అంటే మనము బతకలేము. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే నాకు దేవుని బిడ్డలారా, 430 సంవత్సరాలు ఐగుప్తులో, ఇప్పుడు వాక్యంలోకి వెళ్తున్నాం. ఇక్కడి నుంచి క్లియర్గా వినండి. 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా బ్రతికిన ఇజ్రాయేలీలు వారు పెట్టిన మరొక దేవుడు విని, వారి ప్రార్థనలు దేవుడు ఆలకించి, దేవుడు వాళ్ళని ఏం చేశాడు, విడిపించి 40 సంవత్సరాల అరణ్య యాత్రలో వాళ్ళని నడిపించి పాలుతుల్లో ప్రవహించే కనాను దేశానికి వాళ్ళని చేర్పించాడు. అలా చేర్పించిన దేవుడు ఒక చోట ఒక మాట అంటాడు, మీరున్న కనాను దేశంలో కనానీలు, హిత్తీలు, అమోరీలు, గిలాదీలు వీళ్ళందరూ ఉంటారు, మిద్యానీలు ఉంటారు. వీళ్ళ మాట మీరు వినకండి, నా మాట వినండి అని అంటాడు. వీళ్ళేం చేస్తారు, దేవుడి మాట వినకుండా వాళ్ళ మాట వింటారు. వాళ్ళ మాట వినటమే కాదు, వాళ్ళకి ఇష్టలైపోతారు. వాళ్ళకి ఇష్టలైపోవటమే కాదు, వాళ్ళ స్త్రీలను ఇజ్రాయేలీల బిడ్డలకు ఇచ్చుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వియమాడతారు, వివాహాలే జరిపించుకుంటారు, వాళ్ళ విగ్రహాలకి సాగిల పడతారు. దేవుడిచ్చిన మాటకు లోబడక, దేవుడిచ్చిన ఆజ్ఞలను గైకొనక, దేవుడిచ్చినటువంటి మాటలను వాళ్ళు తీసుకోక, మిద్యానీయులను ఆడపిల్లలను ఇశ్రాయేలీయుల మగ పిల్లలకి ఇచ్చి వివాహాలు చేసుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ క్రైస్తవ జనాంగమా, మనం క్రైస్తవులు, మనము విశ్వాసులం, మనము దేవుని బిడ్డలం. మన పిల్లలు కూడా క్రైస్తవులు అయినప్పుడు, మన పిల్లలు కూడా విశ్వాసులు అయినప్పుడు, మన ఇంటికి తీసుకొచ్చే ఆడపిల్లలను కూడా మనం ఎలాంటి ఆడపిల్లలను మనం ఇంటికి తీసుకొని వచ్చి మన పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలంటే అన్య స్త్రీలను ఇచ్చి పెళ్లిళ్ళు చేయకండి. కొంతమంది అంటారు తెలివిగా,
అన్ని స్త్రీల నుంచి నా ఇంటికి నేను కోడలుగా తెచ్చుకుంటే నేను వాళ్ళకి దేవుని వాక్యాన్ని బోధించి వాళ్ళని నేను మార్చి వాళ్ళని నేను రక్షిస్తాను అయ్యగారు అని అంటారు. పొరపాటు పడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లలు దేవుని బిడ్డలైనప్పుడు, మన పిల్లలు విశ్వాసులైనప్పుడు మన ఇంటికి తీసుకొని వచ్చే కోడలు కూడా విశ్వాసులు అవ్వాలి, దేవుని బిడ్డలు అవ్వాలి. అప్పుడు మన అలవాట్లకి వాళ్ళ అలవాట్లకి ఒకటవుతారు. అప్పుడు దేవునిలో నీతిగా, నిజాయితీగా, యథార్థంగా నిలబడగలుగుతారు. కొన్ని సందర్భాల్లో అన్ని స్త్రీలను నీ ఇంటికి వివాహం చేసుకుంచి కోడలుగా తెచ్చుకుంటే, ఒకవేళ నీ ఆలోచనకు భిన్నంగా నీ ఇంటికి వచ్చిన నీ కోడలే నీ కుమారుని తిప్పేస్తే లోకం వైపు నీ పరిస్థితి ఏంటి? నీకేమో ప్రార్థన ఇష్టం, వారికేమో ప్రార్థన ఇష్టం ఉండదు. నీకేమో కుటుంబ ప్రార్థన ఇష్టం, నీ కోడలేమో కుటుంబ ప్రార్థన కూర్చోదు. నువ్వేమో మందిరానికి వస్తానంటావు, వారేమో మందిరానికి రానంటారు. అందువల్లనే ప్రభు అనేటువంటి యెహోవా చెప్పాడు, ఇశ్రాయేలీయులారా, మీ బిడ్డలకు ఇశ్రాయేలీయులలోనే మీలోనే నుండే ఆడపిల్లలను తీసుకోండి కానీ, ఆడపిల్లలను మంచి వాళ్ళని చూసుకోండి కానీ, ఇదిగో మనల్ని కానీ వారిని మాత్రము శత్రువులలో నుండి మాత్రము మీరు వివాహం చేసుకోవద్దంటే వీళ్ళు ఏం చేశారు? మిద్యానీయుల్లో, అమోరీల్లో, కనానీయుల్లో, హిత్తీయుల్లో, అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను, అన్ని స్త్రీలకు ఇచ్చి వివాహం చేసుకున్నారు. ఇది దేవుని మాటకు విరుద్ధం. ఇంతగా చేస్తా ఉంటే ఇక దేవుడు వీళ్ళని చూడలేక, నేను లాస్ట్ వీక్ చెప్పానుగా, మిద్యానీయుల చేతికి ఎన్ని సంవత్సరాలు దేవుడు అప్పగించాడని చెప్పాను? 7 సంవత్సరాలు అప్పగించేశాడు. ఈ మిద్యానీయులు ఎంతగా టార్చర్ పెట్టారంటే ఇశ్రాయేలీని, 7 సంవత్సరాలు కంటి నిండా వీళ్ళకి కునుకు రానివ్వకుండా చేశారు మిద్యానీయులు. విత్తనాలు వేసుకుంటే చేతికి వచ్చినటువంటి పంటను తిననివ్వకుండా చేశారు మిద్యానీయులు. వీళ్ళు మిడతల అంత సైన్య సమూహం అంతా వచ్చి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి గొర్రెలని, పశువులను, మేకలని ప్రియమైన దేవుని బిడ్డలారా పట్టుకొని వెళ్ళిపోతారు. ఇశ్రాయేలీలు మిద్యానీయుల గది హస్తము వీళ్ళ మీద బరువుగా ఉండేసరికి కొండల్లోకి, లోయల్లోకి, గుహల్లోకి, గుట్టల్లోకి వెళ్ళిపోతారు. నెమ్మది ఉండదు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాలకే వీళ్ళకి ఎవరు గుర్తొచ్చారంటే మిద్యానీయుల దెబ్బకి దేవుడు గుర్తొచ్చాడు. మిద్యానీయుల దెబ్బకి దేవుడు గుర్తొచ్చి మరలా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడు వాళ్ళ ప్రార్థన విని ఒక ప్రవక్తను వాళ్ళ దగ్గరికి పంపుతాడు. అప్పుడు ప్రవక్త అంటాడు, మీరు దేవుని మాట వినలేదు కాబట్టి మీకు ఈ శ్రమ, దేవుడు చెప్పినవని మీరు చేయకపోవటం వలన మీకు వచ్చిన ఈ బాధలు, ఇకనైనా వింటారా అని అంటే, ఆ వింటాము. అయితే మీ పక్షమున మిథ్యానీయులతో పోరాడటానికి మీలో నుండే ఒక వ్యక్తిని నేను ఎంచుకోబోతున్నాను, ఒక వ్యక్తిని నేను పిలుచుకుంటున్నాను, ఒక వ్యక్తిని నేను తీసుకోబోతున్నాను. మీ పక్షం అతను పోరాడతాడు, మీ పక్షం అతడు ఒక నాయకుడుగా ఉంటాడు అని చెప్పాడు ప్రవక్త. ఆ వ్యక్తి ఎవరు ఈ వారం నుండి నేను చెప్తానన్నా. ఇప్పుడు ప్రభు అయినటువంటి యెహోవా ఆ ప్రవక్త ద్వారా చెప్పినప్పుడు, మేము వింటాము, ఇంతకు ఆ వ్యక్తి ఎవరు అని అన్నప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు కాదు, ఇశ్రాయేలు గోత్రకర్తలు ఎంతమంది అండి? 12 గోత్రాలన్నీ 12. ఈ 12 గోత్రాలలో కనిష్ట గోత్రం, చిన్న గోత్రం, చివరి గోత్రంలో నుండి ఎవరైతే వచ్చాడో అతనే యోసేపు కుటుంబంలో నుండి వచ్చినటువంటి బిడ్డలలో ఒకడు. ఆ బిడ్డల వంశంలో నుండి వచ్చినవాడు, యోసేపుకు పుట్టిన పిల్లలలో ఆ పిల్లలలో నుండి వచ్చిన వాడు, ఆ పిల్లలలో నుండి, ఆ వంశంలో నుండి, ఆ గోత్రంలో నుండి వచ్చిన వాడు అత్యంత కనిష్ఠుడు, చిన్నవాడు, చివరివాడు, చివరాఖరివాడు, తక్కువ వాడు, అందరూ వాడిని తక్కువగా చూస్తున్నటువంటి వారు. అతని పేరు ఏం పేరంటే గిద్యోను. చెప్పండి, ఏం పేరు? గిద్యోను. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో,
ఎన్ని సంవత్సరాలు వీళ్ళు శిక్షలో ఉన్నారు? 7 సంవత్సరాలు. ఎవరి వశంలో ఉన్నారు? మిథ్యానీయులు. ఈ మిథ్యానీయుల నుండి విడిపించడానికి, ఇజ్రాయేలు పక్షమున పోరాడటానికి దేవుడు నియమించుకున్నటువంటి వ్యక్తి పేరు గిద్యోను. వినండి. ఇప్పుడు ఈ గిద్యోను ఎక్కడ ఉన్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను తొలగొట్టుచుండగా, గోధుమలను తొలగొడుతున్నాడు, ధాన్యాన్ని తొలగొడుతున్నాడు, గోధుమలను చూడండి, ఇటు గోధుమలను తొలగొడుతున్నాడు. మిద్యానీయుల కంట కనపడకుండా మరుగుగా ఉన్నాడు. ఏ చెట్టు చాటునో, ఏ గుట్ట చాటునో ఉన్నాడు. ఇప్పుడు ఇదే ఒక చెట్టు అనుకోండి, ఈ చెట్టు చాటున ఉన్నాడు. ఎవరు చెప్పండి, ఇటు నావే చూడండి. ఎవరు? గిద్యోను ఇక్కడ ఉన్నాడు ఈ చాటున. ఎందుకు? మిద్యానీయులు కనపడితే చంపేస్తారేమోనండి. అంటే ఈ గిద్యోను చెట్టు చాటున, గుట్ట చాటున గోధుమలను దొరకవచ్చు చాటున దాక్కొని ఉంటే, ఇటువైపు దాక్కొని ఉంటే, దేవుడు ఎక్కడికి వచ్చాడంట? ఇక్కడికి వచ్చాడు. ఇది చెట్టు అనుకోండి, ఈ చెట్టు చాటున గిద్యోను ఉన్నాడు, గిద్యోను దాక్కొని ఉన్నాడు. దేవుడు పరలోకము నుండి భూలోకానికి వచ్చి ఈ మస్తకి వృక్షము చెట్టు ఎదటకు వచ్చి దేవుడు పిలుస్తున్నాడంట, గిద్యోను అని. కొట్టలు చెప్పట్లు ఒకసారి, దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చెట్టు చాటున దాక్కొని ఉంటే, దాక్కొని ఉన్న వ్యక్తిని దేవుడు దర్శించి, చెట్టు చాటుని గిద్యోను ఇటున్నాడు, దేవుడు ఇక్కడికి వచ్చి అంటున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా అంటున్నాడు. ఏమన్నా మాటేనండి అది? అర్థమైందా మీకు? ఒక చెట్టు చాటున దాక్కున్న వ్యక్తి ఎలాంటోడు? ధైర్యవంతుడా? పిరుకోడా? పిరుకోడు. పిరుకోని దేవుడు అంటున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా అంటున్నాడు. పరాక్రమవంతుడా? ఏనా? పరాక్రమవంతుడా, బలవంతుడా, ధైర్యవంతుడా, పిరుకోడు. గిద్యోను దేవుడు అంటున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా, మిద్యానీయులను నేను మీకు అప్పగిస్తున్నాను అంటాడు. నిజమే. గిద్యోను పిరుకోడు, గిద్యోను భయస్థుడు, గిద్యోను బలహీనుడు, గిద్యోను అనుమానస్తుడు. అడగచ్చు, పెద్దం దగ్గరచ్చు. వినండి ఇప్పుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చెట్టు చోటను దాక్కుంది ఎవరండి? గిద్యోను. చెట్టు ఎదరగా వచ్చి పిలుస్తుంది ఎవరు? దేవుడు. ఏమంటున్నాడు దేవుడు గిద్యోన్ని? పరాక్రమం గల బలాఢ్యుడా. బలాఢ్యుడా, బలవంతుడా, ధైర్యవంతుడా కాదు అనండి. ధైర్యవంతుడా, బలవంతుడా, పరాక్రమవంతుడా, శక్తివంతుడా, పిరుకోడు, అనుమానస్తుడు, భయస్థుడు, బలహీనుడు. నిజమే. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను వేస్ట్ వ్యక్తిని, నేను పిరుకోని, నేను తక్కువని, నా వల్ల ఏం కాదు, నా వల్ల ఏమీ జరగదు, నేను ఎందుకు పనికిరానని అని నువ్వు అనుకుంటావు. దేవుడు ఏమంటాడు తెలుసా? రే, నువ్వు పనికొచ్చేవాడురా. లేదయ్యా, లేదు తండ్రి, నేను పనికిరానని. లేదు, నువ్వు పనికొచ్చే పాత్ర తెలుసా? నా వల్ల ఏం కాదు తండ్రి, నీ వల్ల అవుతుంది అంటాడు దేవుడు. నేను బలహీనుడిని దేవా అంటే, నువ్వు బలవంతుడు అంటాడు దేవుడు. నేను విలువలేనని తండ్రి, నువ్వు విలువైన వ్యక్తిరా అంటాడు దేవుడు. ఒక మాట చెప్పనా? బలవంతులను దేవుడు తలదించేటట్టు చేయడానికి దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? బలహీనులను ఎన్నుకుంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నిద్రమత్తులో ఉన్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందరూ ఒకసారి, అందరూ చెప్పండి ఒకసారి. నిద్రమత్తు పోవును గాక. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పుడు వస్తున్నా. జ్ఞానవంతుల దేవుడు వెర్రివాళ్ళని చేయడానికి దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? వెర్రివాళ్ళని. జ్ఞానం లేని వాళ్ళని ఎన్నుకుంటాడు. గొప్ప గొప్ప చదువులు కలిగినటువంటి ప్రయోజకవంతుల దేవుడు తగ్గించడానికి అసలు ఏ చదువు లేని వాళ్ళ పామరుల దేవుడు ఎన్నుకుంటాడు. యేసుక్రీస్తు శిష్యులు పామరులు, అటువంటి పామరులను దేవుడు తీసుకుని వెళ్ళి ఏం చెప్పాడు తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళే సర్వ సృష్టికి సువార్త చెప్పండి. వేలముద్ర వాళ్ళు, పేతురు వేలముద్ర వాళ్ళు. అక్షరం రాదండి వాళ్ళకి. తోమాకి వీళ్ళకి అక్షరాలు రావు. సర్వలోకానికి వెళ్ళి మీరు వణికించాలరా అన్నాడు. వణికించారా? వణికిలేదా? తల క్రిందులు చేశారు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటున్నావు చేతగాని వాడినని, నువ్వు అనుకుంటున్నావు తక్కువ వాడినని, నువ్వు అనుకుంటున్నావు నా వల్ల ఏం కాదని, నువ్వు అనుకుంటున్నావు నాకు ఏ జ్ఞానం లేదని. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు అలా అనుకోకు, నువ్వు బలవంతుడు రా. స్తోత్రం. నువ్వు అలా అనుకోకు, నువ్వు జ్ఞానవంతుడు రా. స్తోత్రం. నువ్వు అలా అనుకోకు, నువ్వు తెలివైన బిడ్డవే. స్తోత్రం. నువ్వు అలా అనుకోకు, నీ చుట్టూ ఉన్నవారు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్ప దేవుడు. హల్లెలూయా. విద్యను నువ్వు అలా అనుకోకు, పిరుకోడు అని అనుకోకు, బలహీనుడు అని అనుకోకు. నీ గోత్రం చిన్నదే కావచ్చు, నువ్వు కనిష్ఠుడివే కావచ్చు, నువ్వు భయస్థుడివి కావచ్చు. కానీ నీకు నేను ఒక పేరు పెట్టాను గిద్యోను, పరాక్రమము గల బలాఢ్యుడా. నిత్యానీయులు నేను నీకు అప్పగిస్తున్నాను, వెళ్ళు అంటే గిద్యోనికి ఏం అర్థం కాక ఒక మాట అంటాడు. చూడండి ఆ మాట, 203 పేజీ నెంబర్. నేను ఎందుకు అటు ఇటు తిరిగి అలా ఎక్స్ప్లెనేషన్ చేసి చేస్తున్నాను తెలుసా? మీ మైండ్ డైవర్షన్ అవ్వకుండా కరెక్ట్గా వింటారండి. 203 పేజీ, న్యాయాధిపతుల 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనితో అనగా, ఇప్పుడు గిద్యోను ఏమంటున్నాడు చూడండి. ఇది నేను చదువుతాను చెల్లి. చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించును. ఇప్పుడు మీరు తలనెత్తన్నాడా? ఇప్పుడు బైబిల్స్ చూడకండి. చెట్టు చాటున ఎవరున్నారు? గిద్యోను. చెట్టు పై ముందు ఎవరున్నారు? దేవుడు. చెట్టు చాటునున్న గిద్యోను ఏమంటున్నాడు? నేను పీరుకోను అంటున్నాడు. చెట్టు ముందున్న దేవుడు ఏమంటున్నాడు? నువ్వు బలవంతుడు నాయన అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అన్నాడు. ఈ గిద్యోను అంటున్నాడు, ఇప్పుడు ఈ మాటకే వస్తున్నా. గిద్యోను అంటున్నాడు చూడండి, యెహోవా దేవుడు మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా మాకు ఎలా సంభవించును? ఏదంతా? ఈ శ్రమలో. దేవుడే మాకు తోడై ఉంటే మిద్యానీయుల చేతికి మేమెందుకు చిక్కుతాం? చూడండి, దేవుడే మాకు తోడుగా ఉంటే మిద్యానీయుల చేతిలో బానిసలుగా మేమెందుకుంటాం? దేవుడే మాకు తోడుగా ఉంటే ఈ కన్నీళ్ళు ఎందుకు? దేవుడే మాకు తోడుగా ఉంటే ఈ కష్టాలు ఎందుకు? దేవుడే మాకు తోడుగా ఉంటే ఈ బాధలు ఎందుకు? చెల్లెవందన, దేవుడు మాకు తోడుగా ఉంటే ఈ రోగాలు ఎందుకు? ఋతమా, దేవుడు మాకు తోడుగా ఉంటే ఈ అప్పులు ఎందుకు అని చాలా సార్లు మనం కూడా ఎన్నిసార్లు అనుకోలేదు? దేవుడు నాకు తోడుగా ఉంటే ఈ కట్టు పరిస్థితి ఎందుకు? దేవుడు నాకు తోడుగా ఉంటే ఈ ఇబ్బందులు ఎందుకు? అంటే ఈ ఇబ్బందులు, ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ వ్యాధులు, ఈ రోగాలు ఇన్ని కలుగుతున్నాయంటే దేవుడు మాకు తోడుగా చెప్పండి. ఆ మాట గుర్తు చేయండి. దేవుడు మాకు తోడుగా లేడనేగా అనుకుంటూ ఉంటాం. నిజమే, అనుకుంటూ ఉంటాం. గిద్యోను కూడా అలాగే అనుకున్నాడు. దేవా, దేవుడు నాకు తోడుగా ఉంటే, మాకు తోడుగా ఉంటే ఇదంతా మాకు ఎలా సంభవిస్తాయి అని అంటే, మరలా దేవుడు చూడేమంటున్నాడు, ఇదిగో యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మ అప్పగించనని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము యేసయ్యా. నీవే
దేవునికి మహిమ కలుగును గాక. గిద్యోను అంటున్నాడు, దేవుడు మాకు తోడుగా ఎక్కడున్నాడు? ఆయన లేడు మాకు తోడుగా, అందుకే మాకు ఈ శ్రమలు. ఆయన లేడు మాకు తోడుగా, అందుకే ఈ ఇబ్బందులు. చాలా సార్లు, చాలా సందర్భాలలో ఎన్నిసార్లు మనం ఇలా అనుకుని ఉంటాం, దేవుడు మాకేం తోడుగా ఉన్నాడు, మాకే ఇంతకి శ్రమలు వస్తున్నాయి, దేవుడు మాకు ఎక్కడ తోడుగా ఉన్నాడు, అప్పుల పాలైపోయాం, దేవుడు మాకు ఎక్కడ తోడుగా ఉన్నాడు, నిందల పాలైపోయాం, దేవుడు మాకు ఎక్కడ తోడుగా ఉన్నాడు, వ్యాధి బాధలు, దేవుడు మాకు ఎక్కడ తోడుగా ఉన్నాడు, కష్టాల పాలు, దేవుడు మాకు ఎక్కడ తోడుగా ఉన్నాడు, మేము సమస్తమును కూడా పోగొట్టుకున్న వాళ్ళం అయిపోయాము, దేవుడు మాకు ఏం తోడుగా ఉన్నాడు. అమ్మా, దేవుడు ఇంకను నీకు తోడుగా లేకపోతే అసలు ఈ పాటిగా నువ్వు ఏమైపోయేవాడివో తెలుసా? ఈ పాటిగా మనం ఏమైపోయే వాళ్ళని తెలుసా? దేవుడు తోడుగా లేకుండా ఎక్కడున్నాడు? కష్టకాలంలో, ఆపత్కాలంలో అనుకున్నప్పుడు ఆ కృపాధారమైన దేవుడు, ఆ ఆశ్రయదుర్గమైన దేవుడు మనకు తోడుగా లేకుండా ఎక్కడున్నాడు? గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నేను ఆ మాట చదువుతాను చూడండి. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా, స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతి నుండి ఇశ్రాయేలును రక్షించు. ఏం తెచ్చుకోవాలి? బలం. ఈ మధ్యాహ్న కాల సమయమున తరలితనందరూ ఈ ఆదివారం నాడు, విశ్రాంతి దినం నాడు దేవుడు మనతో మాట్లాడుతున్న, మనతో కూడా మాట్లాడుతున్న మాట, బలం తెచ్చుకొని వెళ్ళు. ఏమైంది నీ బలం? చాలాసార్లు మనం ఎప్పుడు భయపడతాం తెలుసా? మన బలాన్ని మనం మరచి, అంటే మన బలం అంటే మనలో ఉన్నవాడు మనకిచ్చిన బలం, మనలో ఉన్న దేవుడు మనకిచ్చిన బలం, మనలో ఉన్న దేవుడు మనకిచ్చిన శక్తి. మనలో ఉన్న దేవుణ్ణి మనం చూడక, మనం కలిగి ఉన్న దేవుణ్ణి మనం చూడక పరిస్థితుల వైపు ఎందుకు చూస్తున్నావు? గిద్యోను పరిస్థితుల వైపు చూస్తున్నాడు. గిద్యోను ఇశ్రాయేలీయులు అనుభవిస్తున్న ఆ బాధనే చూస్తున్నాడు, కానీ మాలో ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు బలవంతుడని మాత్రం మరిచిపోతున్నాడు. ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేయడానికి దేవుడే పరలోకంలో నుండి దిగి గిద్యోను దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. కొట్టి చప్పట్లో సార్ దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయమున ఈ బేతేలు ప్రార్థన మందిరములో కూడా మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. లేచి బలం తెచ్చుకొని వెళ్ళు. ఏమైంది నీ బలం? ఏమైంది నీ ధైర్యం? గత సంవత్సరంలో ఉన్న ధైర్యం ఏమైంది? గత సంవత్సరంలో ఉన్నటువంటి విశ్వాసం ఏమైంది? గత సంవత్సరంలో ఉన్నటువంటి నీ నిరీక్షణ ఏమైంది? ఎందుకు ఇప్పుడు శ్రమను చూసి, సమస్యను చూసి బలహీనమైపోయావు? ఎందుకు ఇప్పుడు అప్పుల పాలైపోయావు అని కృంగిపోతున్నావు? ఒకప్పుడున్న విశ్వాసం ఏమైంది? ఒకప్పుడున్న ధైర్యం ఏమైంది? ఒకప్పుడున్న నీ బలం ఏమైందని దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నట్టుగానే అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమైంది నీ బలం? బలం తెచ్చుకో, బలం తెచ్చుకో. దావీదు అంటాడు, యెహోవాయే నా బలం. మీరు కీర్తనలు, ఎన్నెన్నో కీర్తనలు ఉన్నాయి, 150 కీర్తనలు మీరు చదువుతూ ఉండండి, రోజు ఒక కీర్తన చదవండి. అందులో దావీదు ఎన్నిసార్లు అంటాడో, యెహోవాయే నా బలం, యెహోవాయే నా ఆధారం. చిన్నమ్మ గారు, యెహోవాయే నా కొండ, యెహోవా నా కోట, ఎన్నిసార్లు అంటున్నాడు. నిజమే, మన బలహీనమైనప్పుడు మన బలం మన దేవుడే. మన దేవుడే అని అందరూ చెప్పాలి. మనం బలహీనమైన అయినప్పుడు మన బలం మన దేవుడు. మనము రోగులమైనప్పుడు మన స్వస్థత మన దేవుడు. మన శక్తిహీనులమైనప్పుడు మన శక్తి మన దేవుడు. మనం అజ్ఞానులమైనప్పుడు మన జ్ఞానాధారం మన దేవుడు. మనం కృంగిన స్థితిలో ఉన్నప్పుడు మన ధైర్యం. దేవుడు ఒక వ్యక్తిని ధైర్యపరచటానికి ఒక వ్యక్తిని పురుకొల్పుతున్నాడు చూడండి, పురుకొల్పుతున్నాడు చూడండి. దేవుడు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు. పరలోకం నుండి దేవుడే దిగొచ్చేసాడండి, గిద్యోను దగ్గరికి దిగొచ్చేసాడండి. గిద్యోను లేపుతున్నాడండి, గిద్యోను రేపుతున్నాడండి,
గిద్యోనుని పురుకొల్పుతున్నాడండి. గిద్యోనుని పురుకొల్పుతున్నాడు. గిద్యోను, నువ్వు తక్కువ వాడవని అనుకుంటున్నావు. నువ్వు సామాన్యమైన వాడు కాదు. నువ్వు నీ పరిస్థితిని చూస్తున్నావు, నువ్వు నీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తున్నావు, కానీ నేను నీ భవిష్యత్తును చూస్తున్నాను. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మొత్తం 3 టెన్స్లు ఉంటాయండి ఇంగ్లీష్ లో. చెప్పండి. ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. కరెక్ట్గా చెప్పాలి మీరు. అటు ఇటు చెప్పారు. ఫస్ట్ టెన్స్ ఏంటి? నేను బీటెక్ చదివాను రా. సరే కూర్చో. కాళ్ళు ఎప్పుడు వస్తున్నాయి నాకు అర్థమైంది. సరే కూర్చో. ఒకటి పాస్ట్ టెన్స్, గతం. రెండోది ప్రెసెంట్ టెన్స్, ప్రస్తుతం. మూడోది ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్. దేవుడికి ఒక పేరు ఉంది, భూత వర్తమాన భవిష్యత్ కాలములను ఎరిగిన దేవుడు. ఆయన ఏమి ఎరిగాడు? మన గతాన్ని ఎరిగాడు, మన ప్రస్తుతాన్ని ఎరిగాడు, మన భవిష్యత్తును కూడా ఎరిగాడు. గిద్యోను, ఇప్పుడు మీరు కరెక్ట్గా చెప్పాలి, గిద్యోను గతాన్ని చూశాడు. గిద్యోను గతంలో తన పూర్వీకులు, తన తల్లిదండ్రులు అనుభవించిన బాధలన్నీ చూశాడు. చూడండి, గిద్యోను ప్రస్తుతాన్ని చూశాడు. ప్రస్తుతం మిద్యానీయుల చేతిలో వాళ్ళు అనుభవిస్తున్న బాధలన్నీ చూశాడు. కానీ గిద్యోను చూడండి ఏంటి? ఫ్యూచర్, భవిష్యత్తును చూడాల. వినండి. ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మెసేజ్ నేను ఇంతతో కంప్లీట్ చేయను. నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేస్తాను. అది ఎంతటితో ఆపుతానో నేను ఇక్కడ వాక్యంలోకి వెళ్తే మీకు అర్థమైంది. ఇది ఒక వారంలో అయిపోయే వాక్యం కాదు. చూడండి, గిద్యోను గతాన్ని చూస్తున్నాడు, గిద్యోను ప్రస్తుతాన్ని చూస్తున్నాడు, గిద్యోను భవిష్యత్తును చూడట్లేదు. ఈరోజు ఇక్కడ మందిరంలో కూర్చొని వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా మన గతం ఏంటో మనకు తెలుసు. గతంలో మనం ఎంత బాగున్నామో, ప్రస్తుతం మన పరిస్థితి బాగాలేదు. అంటే మనకు తెలిసిందల్లా రెండే రెండు, గతము, ప్రస్తుతం. గతంలో ఎంత వ్యాపారం కలిగి ఉన్నామో, ప్రస్తుతం వ్యాపారం లేదు. గతంలో ఎంత బలవంతులమో, ప్రస్తుతం బలహీనము. గతంలో ఎంత పేరు కలిగిన వాళ్ళమో, ప్రస్తుతం పేరు లేని వాళ్ళము. గతంలో ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నామో, ప్రస్తుతం లేని స్థితిలో ఉన్నాం. గతంలో ఆరోగ్యంగా ఉన్నాను, ప్రస్తుతం అనారోగ్యంగా ఉన్నాం. గతాన్ని చూసావు, ప్రస్తుతం చూస్తున్నావు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? భవిష్యత్తును చూడు, భవిష్యత్తులో నువ్వు పరాక్రమం గల బలవంతుడు అంటున్నాడు. కొట్టు చప్పట్లు. చెప్పండి సార్. హల్లెలూయా. గతాన్ని చూడకు, ప్రస్తుతాన్ని చూడకు, నీ కళ్ళ ముందు జరుగుతున్న వాటిని చూడకు. రేపేం జరిగితే దాని మీద దృష్టి పెట్టు. క్రైస్తవుడు గతాన్ని పట్టించుకోకూడదు, ప్రస్తుతాన్ని అసలు పట్టించుకోకూడదు. నేనేమై ఉన్నానో అది నా దేవుడు భవిష్యత్తులో నన్ను ఎలా చూపించాలనుకుంటున్నాడో దాని మీద నేను గురి కలిగి పరిగెత్తుతున్నానన్న దాని మీద దృష్టిలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గిద్యోను అంటున్నాడు, ఓ పరాక్రమము గల బలాఢ్యుడా, భవిష్యత్తులో నువ్వు ఒక యుద్ధ శూరుడు అయ్యా, భవిష్యత్తులో నువ్వు ఒక యుద్ధ వీరుడు అవ్వబోతున్నావు. నువ్వు బలహీనుడు కాదు, నువ్వు చిన్నవాడు కాదు. నేను నిన్ను ఎలా చూస్తున్నానంటే ఒక బలాఢ్యుడిగా చూస్తున్నాను. నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నాను. నువ్వు బయలుదేరి వెళ్ళు అంటే, నేను గత వారం కూడా నేను చెప్పానుగా, గిద్యోనులో ఉన్న లక్షణాలు ఏమేమి చెప్పాను? పిరుకోడు, ఇంకోటి అనుమానస్తుడు. అంటే నేను పోయిన వారం నేను చెప్పానుగా, అరే అబ్బాయి వేటకెళ్తున్నావు, చేపలు పడతాయి, దేవుని నమ్ముకోరా అంటే కొంతమంది ఏమంటారు? చేపలు పడిని దేవుని నమ్ముతా అంటారు కదా. అరే బాబు ఇంటర్ పరీక్షలు రాస్తున్నావుగా, పాస్ అవుతావులే, దా చర్చికి రా అంటే ఏమంటారు? పాస్ అవని చర్చికి వస్తా అంటారు. అనుమానస్తులు. వీళ్ళల్లో అనుమానస్తులలో అసలు ప్రథముడు ఎవడో తెలుసా? నేనే. పిరికివాడిలలో అసలు ప్రథముడు నేనే. భయస్థులలో ప్రథముడు నేనే. అసలు చీకటి అంటే భయం, ఇబ్బందులు అంటే భయం, కష్టం అంటే భయం. కరోనా టైంలో తుమ్ములు వస్తే తుమ్మినోళ్ళు చూసి భయపడతారు కదా అందరూ. నాకు తుమ్ము రాలేదని భయపడి హాస్పిటల్కి వెళ్ళాను. మరలా చెప్తున్నాను, తుమ్ము రాలేదని 3 నెలల నుంచి నేను తుమ్మలేదని, అక్క ప్రేమిలక్క వినక్క, తుమ్ము రాలేదని అంటే తుమ్ము రాలేదని హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని అడుగుతున్నా. డాక్టర్ అన్నాడు, ఏంటి నాయన నీ ప్రాబ్లం ఏంటి? బాగానే ఉన్నావు అంటే నాకు ప్రాబ్లం ఉంది సార్. ఏంటి నీ ప్రాబ్లం?
3 నెలల నుంచి తుమ్ముడు రావట్లేదు సార్. అవునా? ఒరే నాయన, తుమ్మితేనే ప్రాబ్లం రా అంటాడు. అది కాదు సార్, అసలు తుమ్ము డస్ట్ వచ్చినా తుమ్ము వచ్చేది, తలస్నానం చేసినా తుమ్ము వచ్చేది, మరి ఈ తుమ్ము రాలేదని ఇప్పటికే నువ్వు ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటావే అన్నాడు. చేశాను సార్. ఏమేం చేశావు? చిన్న కండం కర్చీఫ్ని ఇలా మడత పెట్టి ఇలా పెట్టుకొని హచ్చాను తుమ్ము వచ్చిందిగా. అది పెట్టుకుంటే తుమ్ము వస్తుంది, మరి పెట్టుకోకపోతే తుమ్ము రావట్లేదని భయపడ్డాను సార్. అవునా? మరి ఇంకా ఏమేం చేసావు? ఇటు పెట్టుకున్నావు, మళ్ళీ ఇటు పెట్టుకున్నావా? పెట్టుకున్నాను. మొత్తానికి ఇటులాగి ఇంత ముక్కు చేసుకున్నావు కదరా. డాక్టర్ అన్నాడు, ఇంత ముక్కు చేసుకున్నావు కదా సార్, నీ డౌట్ తీరుస్తాను రారా అనిపించాడు దగ్గరికి. అప్పటికి నేను నమ్మలా. పిలిచి ఎక్స్రే తీపిచ్చాడు. నా అనుమానం కోసం, అతని గురించి కాదు, నా అనుమానం కోసం ఎక్స్రే తీపిచ్చాడు. ఇంత పెద్ద స్పూను లోపలికి ఇలా కూర్చోడు. ఇటు లాగుతున్నాడు, అటు లాగుతున్నాడు. అరే నాయన, నీ ముక్కు బాగుంది, నీ నరమం బాగుంది, కాకపోతే ముక్కుకి ఏదో గాయమైంది. చిన్నప్పుడు ఏం జరిగిందిరా అని అంటే నేను చెప్పాను. చిన్నప్పుడు ఒక 3-4 సంవత్సరాల వయసులో ఆడుకుంటూ కత్తిపీట మీద పడ్డాను సార్. అప్పుడు నా ముక్కు తెగింది, ముక్కు ఏలాడింది, కుట్లు వేశారు అని అంటే, అదే నీ సమస్య. కానీ నీకు అసలు తుమ్ముల సమస్య కాదురా. అసలు తుమ్ము రాకపోయినా బాధలేదు. ఈ కరోనా టైంలో ఎక్కడికన్నా వెళ్ళి నువ్వు తుమ్మేవంటే అందరూ నీకు కరోనా అనుకుని పరిగెడతారు. ఎందుకు నువ్వు ఏం చేస్తుంటావు అని అడిగాడు. వచ్చాడు రూట్లోకి. పాస్టర్ సార్ అన్న. అంటే పాస్టర్కే అనుమానం ఉండొచ్చా? ఇక నీవే అనుమానస్తుడు అయితే నీ సంఘం ఎంతటి అనుమానమైన సంఘం నాయన. ఇంతకు నీ సంఘం ఎక్కడ అన్నాడు. వాటర్ ఎంతమంది ఉంటారు? 30 మంది ఉంటారు. అందరూ అనుమానస్తులేను. మరి దాంట్లో నాయన వెళ్ళి ఇంటికి వెళ్ళు అని అన్నాడు. 3 నెలలు తుమ్ములు రాలేదని అనుమానంగా బతికా. తర్వాత తుమ్ము వచ్చింది. ఒక్కసారిగా ఎందుకో రోడ్డు మీద వెళ్తా ఉంటే ఒక్కసారిగా తుమ్ము వస్తే పరిగెత్తుకొని ఇంటికి వచ్చి, అమ్మా నీకు శుభవార్త అన్న. ఇంద్రా తుమ్మేనమ్మా అన్న. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ మాట మిమ్మల్ని నమ్మించడానికి కాదు, కానీ అనుమానిస్తుంది. నేను పిరుకోండి, భయస్తుంది. అటువంటి నన్ను దేవుడు ఏమన్నాడు తెలుసా? నన్ను కూడా పరాక్రమం గల పరాకుడా, నేను నీకు తోడుగా ఉన్నానుగా, ధైర్యంగా సేవ చేయి. నా తండ్రి లేడు నాకు తోడుగా, అప్పుడు నేనే నీకు తండ్రిని. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నేనే నీకు తండ్రిని, నేను నీకు తోడుగా ఉంటా, ధైర్యంగా సేవ చేయి. నేను బలహీనుడిని ప్రభువా. ఎవరు చెప్పారు నువ్వు బలహీనుడు అని? నేను అనుకుంటున్నాను ప్రభువా. అనుకోవద్దు, నువ్వు బలవంతుడు అనుకో. స్తోత్రం చెప్పు ఒకసారి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపులోకి వచ్చి నెక్స్ట్ సండే కంటిన్యూ చేస్తా. ఇక్కడ ఒక గిద్యోను ఒక పని చేశాడు. గిద్యోను కూడా అనుమానం అన్నాను, అది చెప్పి నేను ముగిస్తా. తండ్రి, నువ్వు మాకు తోడుగా ఉంటానంటున్నావు, నేను బలవంతుని అంటున్నావు. ఇది చూడండి బాగా, నా వైపు చూడండి. అసలు నువ్వేనా మాట్లాడుతుంది అని అన్నాడు. చూడండి, నువ్వేనా మాట్లాడుతుంది అని నేనే. అయితే నువ్వేనా మాట్లాడుతావు అన్నది నాకు రుజువుపరచడానికి నాకు క్లారిటీ కావాలి. అసలు ధైర్యంగా ఉండమని చెప్తుంది నువ్వో కాదు నేను తెలుసుకోవాలంటే నేను ఒకటి చెప్తాను, చేస్తావా అని దేవుణ్ణి ధైర్యంగా అడిగాడు. ఏంటండి? నేను ఒకటి చెప్తాను, చేస్తావా అన్నాడు. సరే, ఇప్పుడు గిద్యోను కోసం దేవుడు చేస్తానంటున్నాడు. చూడండి ఏం చెప్తాను అంటున్నాడంటే, నేను ఇంటికి వెళ్తా. చూడండి, నేను ఇంటికి వెళ్తా, ఓ పొట్టేలను తీసుకుంటా, దాన్ని వధిస్తా, మాంసాన్ని సిద్ధపరుస్తా, వండుకొని ఆహారంగా తీసుకొచ్చి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద మాంసాహారం పెట్టేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, ఎల్లకో అన్నాడు. ఎవరు చెప్పాడు కండిషన్? దేవుడికి. నేను ఇంటికి వెళ్తాను, పొట్టేలు తీసుకుంటాను, దాన్ని వధిస్తాను, మాంసాన్ని సిద్ధపరుస్తాను, కూర వండుతాను, ఆహారాన్ని తీసుకొచ్చి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద నేను ఆహారం పెట్టే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి తండ్రి, ఇక్కడే ఉండాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు, వెలుగుద్యోను, నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. వెలుగుద్యోను, నువ్వు ఎంతసేపటికి వస్తావో అప్పటి వరకు నేను ఇదే చెట్టుకాడే ఉంటా, ఇదే బలిపీఠం దగ్గర ఉంటా, ఇక్కడే ఉంటాను అన్నాడండి. ఇంటికి వెళ్ళాడండి గిద్యోను, పొట్టేలు తీసుకున్నాడండి, వధించాడండి, మాంసాన్ని సిద్ధపరిచాడండి, ఆహారాన్ని కూరంతా వండాడండి. ఎంత టైం పట్టి ఉండేది? 10 నిమిషాలు అయిపోయిందా? ఏ అరగంట, ఏ గంటన్నర, ఏ 2 గంటలు పట్టి ఉండదు. ఆ 2 గంటల 3 గంటల సమయం వరకు దేవుడు కథలుగా చెప్పుకుందే కూర్చొని అన్నాడు. పట్టడం చెప్పండి ఒకసారి.
దేవునికి స్తోత్రం చెప్పగలసారి. హల్లెలూయా. గిద్యోను వచ్చి ఆహారాన్ని సిద్ధపరిచి మాంసాహారాన్ని వండి కూరను వండి బలిపీఠం దగ్గరకు వచ్చి అక్కడ పెట్టే వరకు దేవుడు అక్కడే ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఒక మనిషి కోసం దేవుడు ఎదురు చూడటం ఏంటి? ఒక మనిషి కోసం ఆ మనిషి చెప్పింది దేవుడు వింటం ఏంటి? మన టోటల్ రివర్స్. దేవుడు చెప్పింది మనం వినాం, సేవకులు చెప్పింది మనం వినాం. సేవకుడు కుదురుగా కూర్చోమంటే మనం కూర్చోలేం. సేవకుడు చక్కగా వాక్యం వినండి ఆయన, చక్కగా మందిరానికి రండి ఆయన అంటే మనం వినాం. కానీ మన దేవుడు అండి, మనిషి చెప్తే ఆయన వింటున్నాడండి. కూర్చోమంటే కూర్చుంటున్నాడండి. నేను వెళ్ళి అర్పణ తీసుకొచ్చే వరకు నువ్వు ఎక్కడే ఉండాలంటే ఆయన అక్కడే ఉన్నాడు అంటున్నాడండి. ఎంతో గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి. నమ్మిన వాళ్ళందరం చప్పట్లు పెడతాం ఒకసారి. హల్లెలూయా. నిన్ను మార్చడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నీకు బలం ఇవ్వడానికి పరలోకం నుండి భూలోకానికి వచ్చిన దేవుడు నీ కోసము ఎంత సమయం అయినా హెచ్చించే దేవుడు తెలుసా? నువ్వు నమ్మిన దేవుడు. నువ్వు ప్రార్థన చేసుకునే స్థలంలో నీ కోసం కూర్చొని ఉంటాడు ఆయన. ఎప్పుడు వచ్చి ప్రార్థన చేస్తావని తెలుసా? నువ్వు మందిరానికి ఎప్పుడు వస్తావని అందరికంటే ముందుగా వచ్చి కూర్చుంటాడు తెలుసా దేవుడు? ప్రశ్నేస్తాను. బైబిల్లో ఒక స్త్రీని మార్చడానికి బావి దగ్గర ఆమె కంటే ముందుగా వచ్చి కూర్చున్నాడు. ఏ బావి అది? యాకోబు బావి. ఆ స్త్రీ పేరు, ఆ ఊరి పేరు సమరయ్య స్త్రీ. చూసారా? సమరయ్య స్త్రీ గురించి ఆమె కొరకు బావి దగ్గర ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఇప్పుడు గిద్యోను ధైర్యపరచడానికి, గిద్యోనులో ఉన్న అనుమానం తీసివేయడానికి మస్తగిరి వృక్షం దగ్గర అలాగే కూర్చొని ఉన్నాడు దేవుడు. నువ్వు ధైర్యంగా ఉండి నీతో దేవుడు చెప్తున్నాడు, నోట్ చేసుకో ఈ మాటని. నీ కోసము నీ గదిలో, నీ ఇంటిలో, నీ ప్రక్కన కూర్చున్న దేవుడు నీ దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రక్కన కూర్చున్న దేవుడు. నువ్వు ప్రార్థిస్తే నీ ప్రక్కన ఉంటాడు. నువ్వు పలకరిస్తే పలుకుతాడు. నువ్వు కన్నీరు విడిస్తే కన్నీరు తుడుస్తాడు. నీకున్న భయాన్ని పోగొట్టి నీకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. నేను ముగిస్తున్నాను. గిద్యోను వచ్చేసాడు, బలిపీఠం కట్టేశాడు, మాంసాన్ని పెట్టాడు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు లేదా తెలియాలి కదా అతనికి. అప్పుడు ఆకాశంలో ఒక అగ్ని వచ్చి ఆ బలిపీఠాన్ని దహించింది. ఆ మాంసం అంతా కూడా దహించబడింది. అప్పుడు అంటాడు గిద్యోను, నేను దేవుడిని చూశాను, నిజంగా నాతో మాట్లాడింది దేవుడే. నన్ను ధైర్యపరిచింది అందరూ దేవుడే అనండి. నన్ను ధైర్యపరిచింది దేవుడే, నాతో మాట్లాడింది దేవుడే, నాకు బలం ఇచ్చింది దేవుడే, నాకు ఉత్సాహాన్ని ఇచ్చింది దేవుడే, నాలో ఉన్న పిరిగితనాన్ని పోగొట్టింది దేవుడే, నాలో ఉన్నటువంటి అనుమానతత్వాన్ని పోగొట్టింది దేవుడే. ఈరోజు మీ అందరి ముందు నిలబడి ఇప్పటి వరకు నీతో మాట్లాడి బలము తెచ్చుకొని వెళ్ళు అని చెప్పింది కూడా ఎవరండి? గిద్యోనుతో మాట్లాడాడు. ఇక తిరిగి బయలుదేరతాడు. బయలుదేరే ముందు దేవుడు ఏం మాట్లాడాడు? మిద్యానీయులతో దేవుడు ఎలా యుద్ధం చేయమన్నాడు, గిద్యోనుకు దేవుడు ఎంతమందిని అప్పగిస్తాడో అవన్నీ వచ్చే ఆదివారం కంటిన్యూ చేద్దాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. మన మధ్యలో హార్బర్ ప్రార్థన చేస్తాం.